ఈ భూమి గగన్ని కలపడానికైతే చెర్రీ అయితే కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నాడనుకోండి. ఇంకసలేం జరిగిందో చూద్దామనమాట. చెర్రీ అయితే భూమితో మాట్లాడుతూ ఉంటాడనమాట. అయినా చెర్రీ, అసలు నువ్వు నన్ను ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావు చెప్పు అనేసి భూమి అంటూ ఉంటే, నిన్ను చూసిన క్షణం నుంచి ప్రేమిస్తున్నాను భూమి నిన్నైతే. అయినా కానీ ఇంకా ఒక్కటవ్వడాలు, ఇంకా మనసులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ జరగాలంటే ఆ దేవుడి ఆజ్ఞ ఉండాలిలే. అదంతా వదిలేసేయి. నేనైతే ఒక మంచి ప్లాన్ చేశాను. ఇవాళ రాత్రికైతే నువ్వు గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న టర్నింగ్ దగ్గరకు వచ్చేసేయి. రాత్రి 11:30 కల్లా వచ్చేసేయి. ఇంక నేనైతే ఒక మంచి ప్లాన్తో రెడీగా ఉన్నాను. నువ్వైతే ఈ పెళ్ళి తప్పించుకోవచ్చు అనేసి చెర్రీ అంటాడనమాట. సరే అనేసి భూమి అంటదనమాట. ఇంక చెర్రీ అయితే రాత్రి అయితే 11:30 కల్లా వెళ్ళిపోయి ఇంకా ఆ ప్లేస్లో ఉంటాడనమాట. ఇంక భూమికి ఫోన్ చేస్తాడు. భూమి వస్తున్నావా అనేసి చెర్రీ అంటూ ఉంటే, అయినా చెర్రీ నాకు భయంగా ఉంది, నేను ఇంట్లో నుంచి వచ్చేస్తే ఇంకా నాన్న అయితే చాలా బాధపడిపోతాడు అనేసి ఇంక భూమి అంటూ ఉంటే, అయ్యో భూమి ఏమీ కాదు, అసలు నీ మీద ఏ నిందలు పడకుండా, నిన్ను ఎవ్వరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాను, నువ్వైతే ఇప్పుడైతే వచ్చేసేయ్ అనేసి చెర్రీ చెప్తాడనమాట. సరే అని భూమి వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా బ్యాగ్ సర్దుకొని ఇంకా ఆటోలో ఎక్కి బయలుదేరిద్దనమాట. ఇంకా మళ్ళీ మన చెర్రీ అయితే గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య నన్ను కొట్టేస్తున్నారు అన్నయ్య, నన్ను చంపేస్తున్నారు అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య, నీ ఫోన్కి లొకేషన్ పెట్టానన్నయ్య, త్వరగా వచ్చి కాపాడన్నయ్య అనేసి చెర్రీ అయితే బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంటే, ఇంకా నేను వస్తున్నాను రా అనేసి గగన్ బయలుదేరి ఇంకా చెర్రీ దగ్గరకు వచ్చేస్తాడనమాట. ఏంట్రా చెర్రీ ఎలా ఉందిరా, నీకు బాగానే ఉంది కదా అనేసి గగన్ అంటూ ఉంటే, అయ్యో అన్నయ్య నాకు బాగానే ఉంది, కావాలనే నిన్నైతే పిలిపించాను అన్నయ్య అనేసి చెర్రీ అంటూ ఉంటాడనమాట. ఏంట్రా ఇంత రాత్రిపూట ఈ ఆటలేంట్రా, తగ్గించుకోరా అని చెప్పి ఇంకా గగన్ అయితే ఇంకా చెర్రీకి వార్నింగ్ ఇస్తూ కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే, అన్నయ్య ఆగన్నయ్య, వెళ్ళొద్దన్నయ్య, అసలు ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నయ్య, అసలు రేపు భూమికి నాకు పెళ్ళి అన్నయ్య, అసలు ఎలాగైనా ఈ పెళ్ళి జరగకూడదన్నయ్య, వెళ్ళొద్దన్నయ్య అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటాడనమాట. అదిగో అన్నయ్య భూమి కూడా వచ్చిందనగానే అప్పుడు గగన్ అయితే ఇంకా వెళ్ళకుండా ఆగుతాడనమాట. అయినా కానీ ఏంటి భూమి, నన్ను మళ్ళీ బలి పశువుని చేద్దామని వచ్చావా ఇక్కడికి, ఇప్పటిదాకా చేసింది చాలమ్మా, ఇంకా నేను బలవ్వలేననేసి ఇంకా గగన్ అయితే అంటూ ఉంటే, అయ్యో అసలు నాకేం తెలియదు గగన్ గారు, చెర్రీ పిలిస్తేనే ఇక్కడికి వచ్చాను అనేసి భూమి అంటదనమాట. అవునన్నయ్య, ప్లాన్ చేసి మీ ఇద్దరిని నేనే పిలిపించాను, ఇంకా నువ్వు భూమి ఇద్దరు దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అన్నయ్య అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటే, ఏంట్రా ఇంకా నేనైతే భూమిని పెళ్లి చేసుకుంటే ఇంకా ఇల్లరికనరా, నాన్న కావాలి అంటే నేను ఎక్కడ తెచ్చిచ్చేది, నేను ఈ భూమిని పెళ్లి చేసుకోను అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట. ఇంకా పక్కనైతే ఒక కారు శబ్దం వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే అక్కడ శరత్ చంద్ర అపూర్వ కారులో నుంచి దిగుతారనమాట. ఏంట్రా గగన్, మళ్ళీ మా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా, అందుకేనా ఇంకా చెర్రీని భూమిని ఇక్కడికి పిలిపించావు అనేసి ఇంకా శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడనమాట. అయ్యో మావయ్య, అసలు అన్నయ్యకి ఏం తెలియదు మావయ్య, ఇంకా అన్నయ్య భూమి ప్రేమించుకున్నారు కదా, నేనే వీరిద్దరిని రమ్మని చెప్పాను మావయ్య అనేసి చెర్రీ అంటూ ఉంటాడనమాట. ఏరా చెర్రీ, నీకెంత ధైర్యం రా అనేసి ఇంకా చెర్రీని కొడతాడనమాట. అసలు అయినా కానీ ఇలా చేయడానికి ఎంత ధైర్యంగా రా అనేసి మళ్ళీ చెర్రీని కొడుతూ ఉంటే, ఏ శరత్ చంద్ర నా తమ్ముడిని కొడతావా అనేసి ఇంకా గగన్ అరుస్తూ ఉంటే, నీ తమ్ముడు కాదు నా మేనల్లుడు, నేను ఏదన్నా చేసుకుంటాను అనేసి ఇంకా బాగా కర్ర తీసుకొని చెర్రీని కొడతాడనమాట. చెర్రీ కింద పడిపోతాడనమాట. ఇంకా గగన్ ఏం మాట్లాడలేడు, భూమి సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈ భూమి వాళ్ళ నాన్న ఎదిరించచ్చు కదా, ఎదిరీదు, ఏందో సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.